నమస్తే అండి. మే మంత్కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని ఆల్రెడీ ఒక వీడియో చేసామండి. సో యూట్యూబ్ లో అయితే అది ఫుల్ వీడియో ఉందండి. ఇంకా మే మంత్ ఇది సెకండ్ వీడియో అండి. కానీ మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో ఒకటే ఫుల్ వీడియో పెట్టడం కుదరదు కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అలా చేసామండి. సో మే మంత్ కి సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, పార్ట్ 3 పేరుతో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో వీడియోస్ ఉన్నాయండి. ఈ రోజుది పార్ట్ 4 కింద వస్తుందండి. పార్ట్ 4, 5 అండ్ 6 వరకు ఈ రోజు వీడియోస్ వస్తాయండి. సో ఎవ్రీ వీకెండ్ మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. విజయవాడ, గుంటూరులో మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ తక్కువ ధరలకి ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలనుకుంటే, ఇష్యూస్ ఏమైనా వచ్చినా మేము వెనక నిలబడాలి అంటే అలాంటి ఏజెన్సీ డ్రీమోస్ అసోసియేట్స్ అండి. సో ఖచ్చితంగా డ్రీమోస్ అసోసియేట్స్ ని సంప్రదించండి. మే మంత్ వరకు వచ్చేసరికి చాలా మంచి ప్రాపర్టీస్ ముందు ఇచ్చామండి. అంటే చూడకపోతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అన్ని చూడండి. యూట్యూబ్ లో అయితే ఒకటే మే మంత్ ఫుల్ వీడియో ఉంటుంది. అవి కాకుండా వేరే ప్రాపర్టీస్ అండి. గుంటుపల్లిలో ఒక 2 BHK అండి, 1300 స్క్వేర్ ఫీట్ అండి. చాలా మంచి ప్రాపర్టీ. 44 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. రిజర్వ్ ప్రైస్ 16,08,750 అండి. ఈఎండి లాస్ట్ డేట్ 11th అండి. సింగనగర్ లో ఒక 2 BHK అండి, 1020 SFT అండి, 36 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. 28,96,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఇది May 7th ఈఎండి లాస్ట్ డేట్ అండి. అలాగే యనమల కుదురులో అండి, యనమల కుదురులో చాలా మంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి 680 SFT 2 BHK ఫ్లాట్, 15,43,000 రిజర్వ్ ప్రైస్ ఉందండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి May 12th అండి. తర్వాత గన్నవరం దగ్గర కొంచెం హైవేకి దగ్గరలోనే ఉంటుంది, ఒక 2 BHK 1120 SFT అండి, 40 గజాలు అన్డివైడెడ్ ఇస్తున్నారు. రిజర్వ్ ప్రైస్ 25,66,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ May 11th అండి. అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీ అండి, కానూరులో అండి, 2 BHK ఫ్లాట్, 743 SFT, అన్డివైడెడ్ వచ్చేసి 38 గజాలు ఇస్తున్నారండి. చాలా మంచి ప్రాపర్టీ, మిస్ అవ్వద్దు. ఇది 17 లక్షల రిజర్వ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుందండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి 11th May అండి. ఎన్కేపాడు దగ్గర ఒక 2 BHK అండి, కొంచెం SFT ఎక్కువ ఉంటుంది, 1260 SFT, రిజర్వ్ ప్రైస్ 38,48,000 అండి. హైవే కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి May 20th అండి. కొంచెం తాడేపల్లి దగ్గర అడుగుతా ఉన్నారండి. సో కొంచెం తాడేపల్లి దగ్గర అంటే కొంచెం రిజర్వ్ ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ ఎవరి విషయం అది మీకు ఏమన్నా ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఒక మంచి అపార్ట్మెంట్ లో అండి, 2 BHK 1155 SFT, 42 గజాలు అన్డివైడెడ్ షేర్ తో, రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 46,35,000 అండి. ఇది 11th May అండి. అపార్ట్మెంట్ అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. తర్వాత నందమూరి నగర్ లో 1096 SFT అండి, 2 BHK ఫ్లాట్, రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 41 లక్షలు, అన్డివైడెడ్ వచ్చేసి 40 గజాలు ఇస్తున్నారు. ఇది కూడా అపార్ట్మెంట్ చాలా బాగుంటుందండి. May 7th ఈఎండి లాస్ట్ డేట్ అండి. తర్వాత మనకు వచ్చేసి ఏలూరు అండి, ఏలూరు హైవే ఫేసింగ్ మంచి ల్యాండ్స్ వచ్చినాయండి, అవి చెప్తాను. ఇవి వచ్చేసి May 2nd వీక్ లో ఉంటాయండి అన్ని. ఏలూరు హైవే ఫేసింగ్ అండ్ హైవే రెండో బిట్ అట్లాంటివన్నీ May 2nd వీక్ ఆప్షన్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏలూరు హైవే నుంచి రెండో బిట్ ఒక కాలేజ్ ఒకటి ఆప్షన్ లోకి వచ్చిందండి May 2nd వీక్ లో. 2 ఎకరాల 55 సెంట్ అండి. కాలేజ్ మొత్తం 2 ఎకరాల 55 సెంట్ అండి. కాలేజ్ తో కలిపి 12,79,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. తర్వాత అక్కడే ఓన్లీ ఒక ఓపెన్ ల్యాండ్ అండి, 8 ఎకరాల 20 సెంట్ అండి. హైవే నుంచి రెండో పెట్టి ఇది కూడా 8 ఎకరాల 20 సెంట్ అండి, 13,94,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. అలాగే ఏలూరు హైవే ఫేసింగ్ అండి, ఏలూరు దాటుతా ఉండగా శనివారపుపేట అంటారు, హైవే నానుకుని హైవే పెట్టేది, మొత్తం 4 ఎకరాల 29 సెంట్ అండి. ఒకవైపు 3 ఎకరాల 38 సెంట్ ఉంటుంది, ఒకవైపు 98 సెంట్ ఉంటుంది. హైవే ఫేసింగ్ ఆపోజిట్ లో ఉంటాయి, కానీ మొత్తం కలిపి బిడ్డేయాలండి. 4 ఎకరాల 29 సెంట్ అండి, 6,78,00,000 రిజర్వ్ ప్రైస్ తో వస్తుందండి. తర్వాత కేసరపల్లి అండి, కేసరపల్లిలో జస్ట్ హైవేకి 100 to 150 మీటర్స్ అండి, 159 గజాల బిల్డింగ్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 59,13,000 అండి. ప్రాపర్టీ బాగుందండి, హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి May 11th వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండి. ఇవన్నీ చాలా హైవేకి దగ్గర ఉంటాయండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కొన్ని హైవే బిట్స్, కొన్ని హైవేకి చాలా దగ్గర, అందుకని ఇవన్నీ చెప్తా ఉన్నాం. బాపులపాడు 339 గజాలండి, 45,03,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి May 14th అండి. అలాగే ఇంకొకటి అండి, తర్వాత విజయవాడలో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి. చెప్పే బిల్డింగ్స్ కి కొన్ని ఇష్యూస్, అంటే లీగల్ ఇష్యూస్ కాదు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. బట్ చెప్తా ఉన్నా, అవి ఇంట్రెస్ట్ ఉంటే అవి ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ అవన్నీ చేసుకోగల ఇష్యూస్ ఏనండి, అదేమి పెద్ద కష్టమైనంత లీగల్ ఇష్యూస్ కాదు, చిన్నవి క్రియేటెడ్ ఇష్యూస్ లాంటివే. సాల్వ్ చేసుకుంటే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చెప్తానండి. బట్ ఒకసారి మీరు ఏదైనా ప్రాపర్టీ చూసిన తర్వాత ఆఫీస్కి వస్తే వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. అన్నిటి గురించి కాదండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి చెప్తామండి. 1 town లో తారాపేటలో G+2 92 గజాల బిల్డింగ్ అండి, 85 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. ఇది వచ్చేసి అంటే మే నెల కింద వస్తుంది, June 2వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మే నెల అనుకోవచ్చు ఈఎండికి. ఇది 1 town తారాపేట అండి. తర్వాత వచ్చేసరికి ఇబ్రహీంపట్నంలో ఒక G+2 290 గజాల G+2 బిల్డింగ్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ 11th అండి, 1,14,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ May 11th అండి. అలాగే పడమట దగ్గర మంచి ప్రాపర్టీ అండి, ఒక
పడమట అంటే పడమట నుంచి యనమల కుదిరలేదు ఇప్పుడండి, ఆ రోడ్ ఫేసింగ్ వస్తుంది. 242 గజాల G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. ముందు 3 షాపులు ఉంటే వెనకాల G+1 హౌస్ ఉంటుంది. రీజనబుల్ రిజర్వ్ ప్రైస్, అంత ముందు కన్నా చాలా తగ్గింది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 1,54,53,000 అండి. 242 గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. వెరీ నియర్ టు పడమట టు యనమల కుదురు రోడ్ లో అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి May 17th అండి. పెరంబలూరులో ఒక G+2 బిల్డింగ్ అండి, 168 గజాలు. రిజర్వ్ ప్రైస్ 45,81,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి May 11th అండి. అలాగే కొండపల్లిలో మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి, సెమీ కమర్షియల్ బిల్డింగ్ లాంటిది, 140 గజాలు G+2 అండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 56,73,600 అండి. May 14th లాస్ట్ డేట్ అండి. ఏదైనా సరే ప్రాపర్టీ చూసినప్పుడు పర్టికులర్ గా అదని కాదండి, ఏదైనా ప్రాపర్టీ చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ చూసి ఒకసారి ఆఫీస్కి రండి అండి. ఏమైనా ఇష్యూస్ ఉన్నా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మాక్సిమం ఇబ్బంది లేకుండా చేయడానికి ట్రై చేస్తాం. నిజంగా ఇబ్బంది అనుకుంటే అప్పుడు ఆక్షన్ లోకి వెళ్లకుండా ఆగుదామండి. సో అదే డ్రీమ్ హౌస్ అసోసియేట్ చేస్తున్నాను. సో ఆ విషయాన్ని మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఆక్షన్స్ అంటే ఓన్లీ ఆన్లైన్ లో బిడ్లేయటం కాదు. సో ఖచ్చితంగా ప్రాపర్టీ మీద, బ్యాంక్ ఆక్షన్స్ మీద అవగాహన తెచ్చుకోండి. తర్వాత ప్రాపర్టీ చెప్పానండి, చాలా మంచి ప్రాపర్టీ, ఇది మిస్ అవ్వద్దు. May 5th ఇది ఈఎండి లాస్ట్ డేట్ అండి. తాడిగడపలో 120 గజాల G+1 ఈస్ట్ ఫేస్ బిల్డింగ్. రిజర్వ్ ప్రైస్ 67 లక్షలు అండి. చాలా మంచి ప్రాపర్టీ, ఆల్మోస్ట్ 95 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీ అండి. సో 67 లక్షల రిజర్వ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వదండి. తర్వాత తిరువూరు దగ్గర అండి ఒక కమర్షియల్ G+2 గోడౌన్ అండి, 92 సెంట్లలో పెద్ద గోడౌన్ ఉంటుందండి తిరువూరు దగ్గర. మంచి ప్రాపర్టీ, 2,84,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి May 18th అండి. తర్వాత మచిలీపట్నం దగ్గర ఒక ఓపెన్ ల్యాండ్. సో మచిలీపట్నం వైపు ఇప్పుడు మార్కెట్ చాలా బాగుందండి, పెరుగుతుంది. ప్రస్తుతానికి మీకు ఎక్స్ట్రాడినరీ రిటర్న్ రాకపోయినా లాంగ్ టర్మ్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అటువైపు ఇన్వెస్ట్ చేయండి. మంచి ప్రాపర్టీ, 807 గజాలండి, 39 లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి. మచిలీపట్నం సిటీ అవుట్స్కట్స్ లో వస్తుందండి ఈ ప్రాపర్టీ. May 12th ఈఎండి లాస్ట్ డేట్ అండి. అలాగే పోయినసారి చెప్పామండి, ఉయ్యూరులో ఒక 150 గజాల ఓపెన్ ల్యాండ్ అండి, సిఆర్డిఏ ల్యాండ్, 9,26,000 రిజర్వ్ ప్రైస్ అండి. May 10th ఈఎండి లాస్ట్ డేట్ అండి. ఇది పోయిన వీడియోలో వచ్చింది, బట్ మంచి ప్రాపర్టీ అని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇంకొకటి పోయినసారి చెప్పామండి, ఇది చాలా మంచి ప్రాపర్టీ, 3 ఎకరాల ల్యాండ్ అండి, కైకలూరు కల్లిండి దగ్గరలో వస్తుంది. 3 ఎకరాల ల్యాండ్, కన్వర్షన్ ల్యాండ్. ఆల్మోస్ట్ అక్కడ ఎకరం 70-75 లక్షలు నడుస్తూ ఉందండి. అంటే 3 ఎకరాలు ఆల్మోస్ట్ 2,22,25,00,000 ఇదండి. కానీ 1,20,00,000 రిజర్వ్ ప్రైస్ తో వచ్చిందండి. సో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. అటు బాగా రేట్లు పెరుగుతా ఉన్నాయండి. సో మెయిన్ రోడ్ నుంచి కూడా అది 3వది రోడ్డు, అంటే పొలాలని మీరు అలాగనుకోవద్దు, రోడ్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి. సో చుట్టూరు ఫెన్సింగ్ చేసి ఉంది. చాలా మంచి ప్రాపర్టీ, అది మాత్రం మిస్ అవుతుంది. ఇంకా మే మంత్ కి సంబంధించి ఇంకా మంచి ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తామండి. ఇక నుంచి ఎవ్రీ వీకెండ్ మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ నుంచి మంచి ప్రాపర్టీస్ తో ఒక వీడియో వస్తుంది. అవి కాకుండా ఎప్పటికప్పుడు మా వాళ్ళు డైలీ వీడియోస్ చేస్తూ ఉంటారండి. సో ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా ఒక ప్రాపర్టీ మీకు నచ్చితే ముందు ప్రాపర్టీని చూసిన తర్వాత ఖచ్చితంగా ఆఫీస్కి రండి. సో థ్యాంక్ యూ సో మచ్.